శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు సెప్టెంబర్ 9, 2024. బాప్దాదా గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం. మధురమైన పిల్లలారా, యోగ బలం ద్వారా చెడు సంస్కారాలను పరివర్తన చేసి స్వయంలో మంచి సంస్కారాలను నింపుకోండి. జ్ఞానము మరియు పవిత్రతా సంస్కారాలనేవి మంచి సంస్కారాలు. ప్రశ్న: పిల్లలైన మీ జన్మసిద్ధ అధికారం ఏది? మీకిప్పుడు ఏ ఫీలింగ్ వస్తుంది? జవాబు: ముక్తి, జీవన్ముక్తి మీ జన్మసిద్ధ అధికారాలు. తండ్రితో పాటు మనం తిరిగి ఇంటికి వెళ్ళాలనే ఫీలింగ్ మీకిప్పుడు వస్తుంది. భక్తి ఫలమైన ముక్తి, జీవన్ముక్తినిచ్చేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు. ఇప్పుడు అందరూ శాంతి ధామానికి వెళ్ళాలి. అందరూ తమ ఇంటిని సాక్షాత్కారం చేసుకోవాలి. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: బేహద్ సుఖాన్ని పొందేందుకు మనస, వాచ, కర్మణ తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. యోగ బలం ద్వారా మంచి సంస్కారాన్ని ధారణ చేయాలి. స్వయాన్ని గుణవంతులుగా చేసుకోవాలి. రెండో పాయింట్: సదా సంతోషంగా ఉండేందుకు తండ్రి ప్రతిరోజు వినిపించే గుహ్యమైన విషయాలను వినాలి. ఇతరులకు వినిపించాలి. ఏ విషయంలోనూ తికమక పడరాదు. యుక్తిగా సమాధానం చెప్పాలి. సిగ్గుపడరాదు. ఈరోజుటి వరదానము: సుఖస్వరూపులుగా అయ్యి ప్రతి ఆత్మకు సుఖాన్నిచ్చే మాస్టర్ సుఖదాత భవ. వివరణ: ఏ పిల్లలైతే సదా యథార్థమైన కర్మలు చేస్తారో వారికి ఆ కర్మల ప్రత్యక్ష ఫలంగా సంతోషం మరియు శక్తి లభిస్తుంది. వారి మనస్సు సదా సంతోషంగా ఉంటుంది. వారికి సంకల్పంలో కూడా దుఃఖమనే అల రాదు. సంగమయుగ బ్రాహ్మణులు అనగా వారికి దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఎందుకంటే సుఖదాత యొక్క పిల్లలు. ఇటువంటి సుఖదాత యొక్క పిల్లలు స్వయం వారు కూడా మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు. వారు ప్రతి ఆత్మకు సదా సుఖాన్నే ఇస్తారు. వారు ఎప్పుడూ దుఃఖమునివ్వరు, దుఃఖమును తీసుకోరు. స్లోగన్: మాస్టర్ దాతలుగా అయి సహయోగము, స్నేహము మరియు సహానుభూతి ఇవ్వడమే దయాహృదయం గల ఆత్మల గుర్తు. అచ్చా. ఓం శాంతి.